వెల్కమ్ టు చంద్రానవ్ ఛానల్. నాలాగే ఎంతోమంది ఇంటర్లింక్లో కేవైసీ కోసం విసిగిపోయిన ఉన్నటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను కూడా ఇన్ని రోజుల నుంచి, నెల రోజుల నుంచి ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని వెయిట్ చేసి అలసిపోయిన తర్వాత నేనైతే క్యూరేటర్ని మార్చేశాను. అది చూపిస్తాను ఒక సెకండ్. ఏ క్యూరేటర్లో అయితే మనం చేస్తే త్వరగా అయిద్దని. నాకు చూడండి, అసలు డైలీ మైనింగ్ కూడా నేను 50% చేస్తాను. గ్రూప్ మైనింగ్ కూడా మా ఫ్రెండ్ ఒకడు అసలు చేయడు. ఈ 3 గ్రూపులు క్రియేట్ చేసాం. ఎవడో ఒకడైతే ఎప్పుడు మాకు పోతానే ఉంటాడు. హ్యూమన్స్ క్రెడిట్ స్కోర్ కూడా మీరు చూడండి ఎంత ఉన్నదో నాది. అన్నీ చూసిన తర్వాత నాకు వచ్చింది నిజమేనా లేదా అని చెప్పేసి చూడండి. ఇప్పుడు నేను నీకు చూపించేటప్పుడు సెకండ్ స్టెప్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ నేను తీసేటప్పుడు ఏం చేయలేదు, ఆధార్ కార్డు క్రాప్ చేయకుండా ఒరిజినల్ వన్ అయితే మీరు అప్లోడ్ చేయండి అండి. ఫస్ట్ స్టెప్లో వచ్చిన తర్వాత 24 గంటల్లో. నేను ఇప్పుడు మీకు చూడండి పక్కన నాకు వచ్చిన మెయిల్ కూడా చూపిస్తాను. 16వ తారీఖు వచ్చేసింది, ఈరోజు వచ్చేసి 22. నాది అయిపోయి కూడా 2 డేస్ అయింది. ఈరోజు మళ్ళీ జస్ట్ 4-5 డేస్లో ఫస్ట్ స్టెప్ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వెరిఫికేషన్ లెవెల్ చూడండి. ఫస్ట్ దగ్గర నుంచి బాణం వచ్చేసి ఇప్పుడు రెండో దగ్గరికి వచ్చింది. రెండోది అంటే ఇప్పుడు రెండోది మళ్ళీ క్యూరేటర్ మళ్ళీ యాక్సెప్ట్ చేశాను. ఈసారి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన ఫోటోతో అయితే నెక్స్ట్ వన్ అయితే చేయాలి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపించేస్తాను. నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ వీడియో పెట్టిన ఇబ్బంది లేదు. చూడండి, ఇప్పుడు నేను క్యూరేటర్లో చూపిస్తాను. ఈ క్యూరేటర్లో నేనైతే జెమినీది యాక్సెప్ట్ చేశాను. సో 74,000 మందే ఉన్నారు ఈ క్యూరేటర్లో. జస్ట్ నాకు 3 డేస్లోనే, నేను అప్లై చేసిన 3 డేస్లోనే నాకు వచ్చేసిందండి. తర్వాత నేను వెంటనే అయితే ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేశాను. వెరిఫికేషన్ కూడా నాది అయిపోయినది. ఆధార్ కార్డు క్రాప్ చేయకుండా మీరు ఒరిజినల్ వన్ అయితే పెట్టేసేయండి. సింపుల్గా ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ది వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను. మీరు ఆ ఇండియన్ సర్వర్కే క్యూరేటర్కే యాక్సెప్ట్ చేసే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేయించి దాన్ని చేయాల్సిన పని లేదు. ఆ అన్నిట్లో ఏది కొన్నా కానీ చేసుకోవచ్చు. నేనే దీనికి చేశాను. మీరు మిగతా బ్రెజిల్ వీటిలో ఏది చేసుకుంటారో తక్కువ చూడొచ్చు. డబ్బులు తర్వాత వస్తాయో రావు అది పక్కన పెట్టాలి. మన దగ్గర కాయిన్లు ఎంతకు పోతాయో లేవు అది పక్కన పెట్టండి. మనం ఫస్ట్ కేవైసీ కావాలా? 1000 వచ్చినా, 2000 వచ్చినా, 3000 వచ్చినా, 10,000 రాని మీ దగ్గర ఉన్న కాయిన్లకి. ఫస్ట్ కేవైసీ రాకపోతే మనకు రోజుకి దీని మీద ఉన్న ఆశలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది రాదు కాదు అనిపిస్తూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరిలాగా క్యూలోనే వెయిట్ చేస్తూ ఆ ఇండియన్ క్యూరేటర్లోనే ఉండకుండా నాలాగా మీరు కూడా ఆలోచించేసి, నేను గూగుల్ జెమినీ దానికి యాక్సెప్ట్ ఇచ్చాను. 74,000 మందే ఉన్నారు. మీది కూడా త్వరగానే వస్తుంది. అందరేం చెప్పారు, 99% గ్రూప్ మైనింగ్ అసలుకి ఈ ఉన్నోళ్ళకి ఫస్ట్ వస్తాయన్నారు డైలీ మైనింగ్. కానీ బట్ నాకు చూపించాను కదా, నా స్టాటిస్టిక్స్ చూపించాను కదా, ఎంత త్వరగా వచ్చిందో మీరే చూశారు. సో ఇప్పటికేం కళ్ళు తెరిచి ఒకసారి మార్చండి. లేకపోతే ఇన్ని రోజుల నుంచి రెయ్యింబగులు మీరు కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అయితే వేస్ట్ అయిపోతాయి. గుర్తు తెచ్చుకోండి, ఎంత కష్టపడి కలెక్ట్ చేసుకున్నాం. ఎంత వచ్చే తర్వాత పెట్టండి. ముందు కేవైసీ అయిపోయి 50 వచ్చినా, 100 వచ్చినా, 5,000 వచ్చినా, 10,000 వరకు వచ్చినా హ్యాపీ అనండి. ఓకేనా? క్యూరేటర్ మార్చండి, అప్పుడే మీది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కూడా అయ్యేది. ఈసారి డైరెక్ట్గా 2 మినిట్స్ కంటే ఎక్కువ 2-3 మినిట్స్లోనే వీడియో పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.